హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా నివేదించడానికి ఎవరైనా సులభంగా తయారు చేసుకోగలిగే సేమియా కేసరి, రవ్వ కేసరి, అలాగే అటుకుల కేసరిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా సేమియా కేసరి తయారీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు సేమియాతో సేమియా కేసరిని తయారు చేస్తున్నాను. 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోనే నేను కొన్ని కుంకుమ పువ్వు రేకులను యాడ్ చేస్తున్నానండి. సేమియా కేసరి మంచి కలర్లో ఉండాలి అనుకునేవారు ఈ స్టేజ్లోనే వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ని మరిగించుకోవాలండి. వాటర్ మరిగేలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 10-15 జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులను దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పు పలుకులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 10-15 కిస్మిస్ యాడ్ చేసుకొని కిస్మిస్ను పొంగే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ కిస్మిస్ కూడా బాగా పొంగాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సేమియాను యాడ్ చేసుకోవాలండి. సేమియాను యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ సేమియా బాగా పొంగి కలర్ చేంజ్ అయ్యే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ సేమియా అనేది బాగా పొంగి కలర్ చేంజ్ అయిపోయిందండి. ఈలోపు ఇక్కడ కుంకుమ పువ్వు వేసిన వాటర్ కూడా బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్ని ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాలోకి యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లోనే సేమియాను ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో సేమియాని ఉడికించుకోవటం వల్ల పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఇక్కడ సేమియా చక్కగా ఉడికిపోయి ఉందండి. చూడండి, లో ఫ్లేమ్లో ఉడికించడం ద్వారా సేమియా అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి. ఇలా పలుకు అనేది లేకుండా ఉడికితే కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు పంచదారను యాడ్ చేస్తున్నానండి. స్వీట్నెస్ అనేది మరి ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడేవారు 3/4 కప్పు వరకు కూడా పంచదారని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పంచదారను సేమియాలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా పంచదార కరిగి సేమియా అనేది కొంచెం లూజ్గా తయారవుతుంది. ఇలా లూజ్గా తయారైన దానిని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత సేమియా కేసరి వీడియోలో చూపించిన విధంగా లూజ్గా ఉన్నప్పుడే ఇందులోకి 2-3 దంచిన ఇలాచీలను యాడ్ చేసుకోవాలండి. అలాగే కందిబద్దంత పచ్చకర్పూరంను పౌడర్ లాగా తయారు చేసి వేసుకోవాలండి. పచ్చకర్పూరంను ఎక్కువ మోతాదులో యాడ్ చేయకూడదండి. ఫ్లేవర్ అనేది డామినేటింగ్గా ఉంటుంది. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా కేసరి రెడీ అవుతుందండి. సేమియా కేసరిని స్టవ్ మీదే మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా తయారవుతుందండి. ఇప్పుడు రవ్వ కేసరి తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు బాంబే రవ్వతో రవ్వ కేసరిని తయారు చేస్తున్నానండి. 1 కప్పు బాంబే రవ్వకు 3 కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. వాటర్ మరిగేలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి వాటర్ తీసుకున్న కప్పుతో 1/4 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 10-15 జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులను దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 10-15 కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని కిస్మిస్లు పొంగే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ కిస్మిస్లు కూడా బాగా పొంగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి
1 కప్పు బాంబే రవ్వను యాడ్ చేసుకొని బాంబే రవ్వను లో ఫ్లేమ్లో రవ్వ పొంగి మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా నిదానంగా వేయించుకోవాలండి. చూడండి ఇక్కడ రవ్వ అనేది బాగా పొంగి కలర్ చేంజ్ అయిపోయి మంచి సువాసన వస్తూ ఉందండి. ఈలోపు ఇక్కడ వాటర్ కూడా బాగా మరుగుతూ ఉన్నాయండి. ఇలా మరుగుతూ ఉన్న వాటర్ని వేగిన రవ్వలోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రవ్వను కలుపుకోవాలండి. ఇలా నిదానంగా కలుపుతూ యాడ్ చేసుకోవటం ద్వారా రవ్వ అనేది ఉండలుగా కట్టకుండా ఉంటుందండి. ఎక్కువ క్వాంటిటీలో కేసరి తయారు చేస్తూ ఉన్నప్పుడు రవ్వలో నీరు కాకుండా నీటిలో రవ్వను కలుపుతూ యాడ్ చేస్తే ఉండలు కట్టకుండా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పూర్తిగా రవ్వను ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ రవ్వ అనేది బాగా ఉడికిపోయి కొద్దిగా తేమగా ఉంది కదండి. ఈ స్టేజ్లో ఇందులోకి 1.5 కప్పుల పంచదారను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇంతకంటే ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడేవారు పంచదార క్వాంటిటీని పెంచుకోవచ్చండి. తక్కువగా తినేవారు కొంచెం క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండగా పంచదార కరుగుతూ కేసరి అనేది పలుచబడుతుందండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత దీనిని 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 1-2 నిమిషాలు ఉడికిన తరువాత ఇందులోకి 2-3 దంచిన ఇలాచీలు అలాగే కందిబద్దంత పచ్చకర్పూరంను పౌడర్ లాగా తయారు చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1/2 కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. బొంబాయి రవ్వతో తయారు చేసే రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువగానే పడుతూ ఉందండి. అలా యాడ్ చేసుకుంటేనే రవ్వ కేసరి అనేది టేస్టీగా ఉంటుంది. అంత నెయ్యి వద్దు అనుకునేవారు తగ్గించి యాడ్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారే కొద్దీ కేసరి అనేది గట్టిపడిపోతుందండి. ఇప్పుడు అటుకుల కేసరి తయారీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి నేను కొన్ని కుంకుమ పువ్వు రేకులను యాడ్ చేస్తున్నానండి. కలర్ ఇష్టపడేవారు ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 10-15 జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని కిస్మిస్లు పొంగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు మందంగా ఉండే అటుకులు లేదా ఉప్మా అటుకులను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అటుకులు పొంగి బాగా వేగుతాయండి. చూడండి ఇక్కడ అటుకులు అనేవి బాగా పొంగి బాగా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోయి ఉన్నాయండి. ఇక్కడ ముందుగానే పెట్టుకున్న వాటర్ కూడా మరుగుతూ ఉన్నాయి. ఇలా మరుగుతున్న వాటర్ని బాగా వేగిన అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అటుకులను పూర్తిగా ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ అటుకులు పూర్తిగా ఉడికిపోయి ఉన్నాయండి. ఒకసారి అటుకులను బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పంచదారను యాడ్ చేస్తున్నానండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. దీనికంటే ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడేవారు 3/4 కప్పు వరకు కూడా పంచదారను యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుతూ ఉండగా పంచదార కరిగి కేసరి అనేది లూజ్గా తయారవుతుందండి. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఇందులోకి 2-3 దంచిన ఇలాచి అలాగే కందిబద్దంతా పచ్చకర్పూరంను పౌడర్ లాగా తయారు చేసి యాడ్ చేసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారే కొద్దీ కూడా గట్టిగా తయారవుతుంది. అంతేనండి, అటుకుల కేసరి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.